ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? చెక్కిరాల నాగేశ్వరరావు భార్య ధనలక్ష్మి నెల్లూరులో ఉదయమ్మ ఇంటిలోనున్న అమ్మను మొట్టమొదటిసారిగా చూసినారు. అమ్మ కంటిరెప్పలు చాలా వేగముగా కొట్టుకుంటున్నాయి. కనురెప్పలు ఎంతకు ఆగడం లేదు. ధనలక్ష్మి తన మనసులో ఎంత ముసలామే ఏమే అని మనసులో అనుకున్నది. మహాతల్లికి జరిగేదంతయు విదితమే కదా. మెల్లగా ఓరచూపుతూ ఉదయ కిరణ రేఖ ఓలే నవ్వుతూ ఉంది కాంతమ్మ తల్లి ఆ ధనలక్ష్మి మనసులోని మాటను గమనించి. అది నవ్వు కాదు, నిండు పున్నమి వెన్నెలను మైమరచి ఆ చంద్రుని చుట్టూ వేసిన చంద్రగుడిలా ఆ గుడి లోపల కోయిల నిల్చుని కూసిన కూతలా ఉంది అమ్మ చిరు మందహాసం. ఆ చిరునవ్వు, ఆ తల్లి నవ్వును ఆ క్షణము చూడలేకపోయాము అంటే మన జీవితంలో ఏదో బలమైన అమూల్యమైన అనుబంధాన్ని కోల్పోయినట్లే. దీనికి ఎదురు లేదు. అమ్మ చిరుమందహాసము అంత పవిత్రముగా, నిర్మలముగా, ప్రశాంతముగా ఒక మందార పుష్పములోని మందార పుప్పొడిలా రాలినట్లుగా, కనిపించనట్లుగా ఎలా ఉంటుందో అలాంటి దరహాస భంగిమ అమ్మవారిది. అలా ఎలా నవ్విన మరుక్షణము ఆ నిమిషము నుండి కూడా, ఆ క్షణము నుండి కూడా 40 నిమిషముల వరకు కంటిపై కనురెప్ప వాల్చలేదు కాంతమ్మ తల్లివారు. అలాగే నిర్మల నిర్ఘాంతమై ఆశ్చర్య రూపాన చిన్ముద్రధారిణి అయిన కాంతమ్మ తల్లి తన కంటిపాపలను కదిలించక యోగ దీక్షలో కూర్చున్న వారిలా నిశ్చేష్టులైనారు. అంత దనుక అమ్మను గమనించిన నేను నాకు తెలియకనే అమ్మ పాదాలపై ప్రణమిల్లి క్షమించమని వేడుకున్నాను. అమ్మ మరలా నవ్వుతుంది. లేరా బుడ్డాయ్ అని నన్ను ఆశీర్వదించారు. అది మొదలు అమ్మ పాదసేవకై ఇనుకుర్తి గ్రామమును వదలక అమ్మవారి ఆశీస్సులతో సర్వదా సహస్రద నడుచుకుంటున్నాను అంటున్నారు చెక్కిరాల నాగేశ్వరరావు గారు, ఆయన భార్య ధనలక్ష్మి. ఇకపోతే నాసిన దేవసేనమ్మ. నాసిన దేవసేన భర్త మోహన్, దేవసేన తండ్రి నాసిన సుబ్రహ్మణ్యం. దేవసేన చిన్నతనంలోనే దేవసేన అమ్మగారు చనిపోయారు. వీరి స్వగ్రామము ముతుకూరు రోడ్లోని చుట్టుకుంట గ్రామము. నాసిన దేవసేన చిన్నతనం నుండి తల్లి చనిపోయిన తరువాత తన మేనత్త అయిన పంది రోసమ్మ దగ్గర పెరిగింది. ఈ పంది రోసమ్మ గొలగమూడి వెంకయ్యస్వామికి పరమ భక్తురాలు. రోసమ్మ వెంకయ్యస్వామి తిరుగుతున్న రోజుల నుండి కూడా గొలగమూడికి పోయి వెంకయ్యస్వామిని దర్శనం చేసుకుని గొలగమూడిలో స్వామి వద్ద భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొనేది. ఆ రోసమ్మ గొలగమూడికి పోతూ వస్తూ ఉన్న నేపథ్యంలో వెంకయ్యస్వామి శిష్యులైన ఒక్కెమ్మ, తులసమ్మ, నారాయణస్వామి, రమణయ్య స్వామి వీరు రోసమ్మకు పరిచయం అయినారు. వారిలో రమణయ్య స్వామిని తన గురువుగా నించుకొని నారాయణస్వామితో సలహాపడి తన సొంత ఊరు అయిన చుట్టుకుంట గ్రామం ముందు భగవాన్ వెంకయ్య స్వామికి గుడి కట్టించాలని రోసమ్మ అనుకున్నారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో కాంతమ్మ తల్లి రోసమ్మకు గొలగమూడిలో పరిచయం అయినారు. కాంతమ్మ తల్లి 1982లో వెంకయ్యస్వామి చాటుకుపోయిన తరువాత
వెంకయ్య స్వామి సన్నిధిలో స్వామివారి సేవలో ఉంటూ తను అవధూతగా జ్ఞానాంబికగా అచంచలమైన ప్రేమతత్వమును పుణికి పుచ్చుకున్న కుసుమ కోమలిగా స్వామివారి సన్నిధిలో ఇసుక నీటి యజ్ఞము చేయుచు స్వామివారి సన్నిధిలో పెద్దయ్యకు పాచి అంటుతుందని ఆ పాచిని శుభ్రము చేయుచున్నానని స్వామి సమాధి సోపాన ఆశ్రమ ప్రాంగణమంతయు నీటితో శుభ్రము చేసి ముగ్గులు పెడుతున్న రోజులు ఆ రోజులలో కాంతమ్మ తల్లితో రోసమ్మ స్నేహము బలపడినది. రమణయ్య స్వామి గురువుగా పరిచయం కావడము జరిగినది. ఇలా జరిగిన తరువాత కాంతమ్మ తల్లి వెంకయ్య స్వామి భక్తుడు రమణయ్య స్వామి రోసమ్మతో చుట్టుకుంటకు వచ్చేవారు. అలా కాంతమ్మ తల్లి రమణయ్య స్వాముల పరిచయముతో రోసమ్మ తన పొలమును కొంత 10,000 రూపాయలకు అమ్మి 1988 సంవత్సరంలో వెంకయ్య స్వామికి గుడి కట్టించారు. ఆ గుడి ప్రాంగణమంతయు సుబ్రహ్మణ్య రోసమ్మల తండ్రి గారైన ఉయ్యాలయ్య గారిదే అనగా వారి స్వంత స్థలములోనే వెంకయ్య స్వామి వారికి గుడి కట్టించినారు రోసమ్మ. కాలక్రమేణా అన్నదాన సత్రము వెంకయ్య స్వామి గుండము కట్టించి ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము చేయుచు భక్తిగా భజనలు కోలాటాలు వేయుచు స్వామి సన్నిధిలో గడిపేవారు రోసమ్మవారు. ఈ చుట్టుకుంటలో దేవాలయం కట్టించవలను అనే తలంపు వచ్చిన తరువాత అమ్మ కాంతమ్మ తల్లిని రమణయ్య స్వామిని చుట్టుకుంటకు తీసుకుని వచ్చారు రోసమ్మ. మొట్టమొదట కాంతమ్మ తల్లి ఆ ఊరికి వచ్చిన తరువాత ఇప్పుడు ఉన్న వెంకయ్య స్వామి ప్రతిష్ట ఎక్కడైతే జరిగినదో అదే స్థానంలో కాంతమ్మ తల్లి కూర్చొని ఇసుక నీటి యజ్ఞము చేసినారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ 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 ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. నేను మీ విజయభాస్కరుడను. తరువాతి మాటలు రాబో ఎపిసోడులు వినిపిస్తాను. ఆదరిస్తారు కదూ. అమ్మ వాక్యాలను